మరి ఈ చెరువు అనేది చిన్నప్పుడు నేను 6వ తరగతి నుండి ఈ చెరువుని చూస్తూనే ఉన్నాను. మరి ఆ రోజుల్లో ఈ చెరువులో స్నానాలకు గాని, లేకపోతే ఆడుకునేటప్పుడు గాని, రకరకాలైనటువంటి మత్స్య సంపత్తో చాలా చక్కగా మంచి వాతావరణంలో ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ ఉండేవి. మరి అలాగా తరాలు మారుతున్న కొద్దీ పొల్యూషన్ అనేది పెరిగిపోవడం వల్ల, జనసాంద్రత పెరగడం వలన, మనం ముఖ్యంగా మన ప్రజలంతా ఇక్కడ చెత్త ఎక్కువగా చెరువులో పారవేయడం వలన ఈ చెరువు అనేది దుర్భరమైనటువంటి స్థితిలో ఉంది. దీన్ని చూస్తుంటే నేను చిన్నప్పుడు ఆడుకున్న చెరువేనా అని బాధ అనేది అనిపిస్తుంది. మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. అయినప్పటికీ ఈ చెరువు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టకపోవడం వలన ఈ చెరువు అనేది చాలా అన్యాక్రాంతమై చాలా ఈ చెరువు సంపద అంతా పూర్తిగా కోల్పోయి చెత్తా చెదారంతో నిండిపోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. మరి పాలకులు మారుతున్నప్పటికీ మరి ఆ పాలకులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించక ఈ పాలకొండ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ చెరువు పూర్తిగా మురికి కోపంతో నిండిపోవడం అనేది మన ప్రజల ఆరోగ్యానికి, అలాగే జలచరాలు ఇక్కడ ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి జలచరాలు కూడా పూర్తిగా నశించిపోయి పిచ్చి మొక్కలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాగే మన పాలిథిన్ కూడా పూర్తిగా ఈ చెరువుతో నిండిపోవడం వలన చాలా అనర్థాలు, అంటే మనకు తెలియకుండానే భవిష్యత్ తరాలకి మన అనర్థాలు అనేవి పెంచుకుంటూ పోతున్నాము. మరి ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలు, మరి పాలక పెద్దలు అనే పెద్దలు ప్రత్యేక దృష్టి సారించి మరి ఈ చెరువుకి మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఒక పార్క్గా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ, ఈ రాజుల కాలంలో తవ్వినటువంటి చెరువు అనేది పొలాల కోసము, ముఖ్యంగా పొలాలకు నీరు అందించడం కోసం అప్పట్లో ముందు చూపుతో పాలకులు అనేవాళ్ళు, ఆ రాజులు ఆ కాలంలో చేసినటువంటి ఈ చెరువు 18 ఎకరాలు ఉందనేటువంటిది చిన్నప్పటి నుండి మేము వింటున్నటువంటిది. మరి ఈ మధ్య పత్రికల్లో కూడా చాలా అన్యాక్రాంతం అయిందని పత్రికల్లో కూడా రాస్తున్నారు. మరి దాని మీద ప్రభుత్వము, రెవెన్యూ శాఖ వారు ప్రత్యేక దృష్టి సారించి ఆ చెరువు ఎంత ఉంది, దాని తాలూకు కొలతలు అనేది తేల్చి గవర్నమెంట్ చెరువుని ప్రజల కోసం వినియోగించేటట్లు చేస్తారని, అలాగే మున్సిపాలిటీ వారు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి ఈ చెరువుని శుభ్రంగా సస్యశ్యామలంగా తయారు చేసి, అంటే సాయంత్రం పాదాచారులు లేకపోతే వాకింగ్ చేసుకునే వాళ్ళు వీటిని వినియోగించుకొని ఈ చెరువుని మళ్ళీ చిన్నప్పుడు రోజుల్లో తీసుకొస్తారని మరొకసారి ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, అలాగే మున్సిపాలిటీ పెద్దలకు మరొకసారి తెలియజేస్తారు.